హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్. దీన్ని ఎగ్ యూజ్ చేయకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లా కూడా లేదంటే స్నాక్ ఐటెంలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ పీసెస్ని రెండు వైపులా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి. మనము ఎన్ని టోస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నింటినీ ఇలాగే రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి మీకు. ఇప్పుడు మనం ఫ్రెంచ్ టోస్ట్ యాడ్ చేసుకోవడానికి సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకుందాం. అది ప్రిపేర్ చేసుకోవడానికి 3 స్పూన్ల వరకు వెనిలా కస్టర్డ్ తీసుకున్నానండి నేను. దీనికి 3/4 కప్పు మిల్క్ తీసుకోవాలి. ఈ పాలని కొద్దిగా వేసుకొని కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం వీటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఒకసారి కలిపిన తర్వాత మిగతా పాలని కూడా ఇందులో వేసి మొత్తం లంప్స్ రాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే నేను ఒక 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ మిల్క్లో షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కస్టర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్కి నేను చీజ్ టోస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి, నేను చీజ్ మీరు స్లైసెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నేను స్లైస్ యూజ్ చేయకుండా చీజ్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం 1 స్పూన్ వరకు చీజ్ తీసుకొని ఇలా మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. మీరు చీజ్ ఎక్కువ కావాలంటే కూడా అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక బ్రెడ్ పైన చీజ్ ఇలా అప్లై చేసుకొని దీనిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకోవాలి. ఇలా శాండ్విచ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని. ఇది చీజ్ ఫ్రెంచ్ టోస్ట్. చూడండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకున్నాను. ఇలా స్టిక్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ సొల్యూషన్ దీనిపైన వేసుకోవాలండి. లేదంటే మీరు కస్టర్డ్ సొల్యూషన్ దీన్ని డిప్ చేయొచ్చు కూడా. ఈ కస్టర్డ్ సొల్యూషన్ అనేది బ్రెడ్కి మొత్తం పట్టేలాగా ఇలా వేసుకోవాలి. నేను కొద్దిగా వేసుకుంటూ బ్రెడ్ మొత్తం అప్లై చేసుకున్నాను. ఇలా మొత్తం వేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన 1 స్పూన్ వరకు బటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్లో డిప్ చేసిన టోస్ట్ని దీనిపైన ఫ్రై చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ వరకు బటర్ తీసుకొని ఇది మెల్ట్ అయిన తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న టోస్ట్ని వేసి వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా రోస్ట్ చేసుకోవద్దండి. చూడండి, ఇప్పుడు బటర్ మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో వైపు వేసి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రెంచ్ టోస్ట్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. పిల్లలు ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ ఐటమ్ అడిగినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంతే అండి, మన ఫ్రెంచ్ టోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చీజ్ ఫ్రెంచ్ టోస్ట్ ఇది. ఇప్పుడు మనం వేరే బ్రెడ్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కస్టర్డ్ మిల్క్లో కొంచెం డిప్ చేసి ఇది కూడా వేయించుకోవాలి. నేను చీజ్ టోస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకున్నానండి, శాండ్విచ్. మిగతావన్నీ ఇలా ఓన్లీ కస్టర్డ్ మిల్క్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చీజ్ టోస్ట్ ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతే. కస్టర్డ్ మిల్క్లో డిప్ చేసిన తర్వాత ఇలా కొంచెం బటర్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇది మరి సాఫ్ట్గా ఉండి తీయడానికి ఇబ్బంది అయితే ఇంకొక స్పూన్ హెల్ప్తో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్ని బ్రెడ్స్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి, కస్టర్డ్ మిల్క్లో డిప్ చేసుకొని. చూడండి, ఇంత ఈజీగా ప్రిపేర్ అయిపోతుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇలాగే అన్ని ఫ్రెంచ్ టోస్ట్లని ఇలాగే బటర్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో.
ఇప్పుడు నేను చీజ్ ఫ్రెంచ్ టోస్ట్ పైన నేను హర్షీస్ సిరప్ని వేసుకుంటున్నాను. ఈ చాక్లెట్ సిరప్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారని అలా వేసాను. ఇది అనేది ఆప్షనల్ అండి, మీరు ఇది వేసుకోకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వేరే టోస్ట్ పైన నేను హనీ యాడ్ చేసుకున్నాను. మొత్తం చాక్లెట్ సిరపే కాకుండా ఇలా హనీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మా బేబీ యాడ్ చేస్తుందండి హనీ. తనకైతే బాగా నచ్చాయని చెప్పింది. మీరు కూడా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళకి కూడా చాలా నచ్చుతాయి. మీకు ఈ రెసిపీ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాతో షేర్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చీజ్ టోస్ట్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.